ఇక పుత్తడి ధర బెంబేలెత్తిస్తున్నది. రోజు రోజుకు పసిడి ధర సరికొత్త గరిష్టాలను తాకుతోంది. ఈ క్రమంలోనే మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరి స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం లక్షకు చేరువైంది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్యూరిటీ గోల్డ్ ధర 950 రూపాయలు పెరిగి తులానికి 99,500కి పెరిగి గరిష్టానికి చేరుకుంది. యాసర్, దీనికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. అయితే పుత్తడి ధర రోజు రోజుకు బెంబేలెత్తుస్తుంది, ఇప్పటికీ మరింత పెరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ధరలు ప్రజలను చుక్కలను చూపెడు శుభముహూర్తాలు రావడం, విదేశీ ట్యాక్స్ ప్రభావంతో పాటు మార్కెట్ల ప్రభావం కూడా బంగారంపై పరోక్షంగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుని సృష్టించాయి. రికార్డు బద్దలు కొట్టినట్లు మనం చెప్పొచ్చు. క్షణం బంగారం ధరలు మారుతూనే ఉన్నాయి. ఏ క్షణమైనా లక్ష దాటనుండొచ్చు అని చెప్పొచ్చు. ఇవాళ ఒక్కరోజే 950 బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 99,500 చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 90,000 వరకు చేరుకుంది. అయితే బంగారం ధర ట్రంప్ అధికారంకి వచ్చిన మొదల నుంచి పసిడి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. దేశీయ మార్కెట్లో ధరలు మోగిస్తున్న పుత్తడి ధరలు తాజాగా జీవిత గరిష్టాలకు చేరాయని చెప్పవచ్చు. దీంతో పెరిగిన ధరలు కొనుగోలు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, విదేశీ పెళ్లి సీజన్ దగ్గర పడుతుండగా బంగారం ధరలు ఇలా ఒక్కసారి పెరగడం మధ్యతరగతి ప్రజలకు పిడుగుపాటులా మారిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు దూసుకుపోయాయి. ఒక్క రోజుల్లోనే భారీగా పెరిగి ధరలు వినియోగదారులను అయోమయంలో పడేశాయి. బులియన్ మార్కెట్ల ప్రభావం ఈ ధరలపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఈ ధరల పెరుగుదల చూస్తుంటే బంగారం కొనాలనుకునే వారికి నిజంగా చేదు వాడతాయని చెప్పవచ్చు. అటు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణమే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రియా, రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే క్షణం బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఇది ఆల్ టైమ్ హైక్ కి చేరుకుంది. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ ధర చూసుకుంటే 99,500 ఉంది. అట్లాగే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ ధర చూసుకుంటే 90,000కి చేరింది. అండ్ ఈ రకంగా చూసుకుంటే లక్షకు కూడా చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది.